హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఫుల్గా వీడియోస్ వస్తాయి, ఎందుకంటే నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాను అనమాట. సో ఈ 3-4 డేస్ కంప్లీట్గా బ్లాగ్ షూట్ చేశాను. సో వన్ బై వన్ వస్తాయి మీకు. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి కలిపి మా మిట్టుగడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాడు అనమాట. వీడికి ఎగ్ బాయిల్ వచ్చినప్పటి నుంచి వీడు రీసెంట్గానే హాస్టల్ నుంచి వచ్చాడు కదా, చాలా సరదాగా ఉంది. అందువల్ల ఎగ్స్ బాయిల్ నేనే చేస్తానని చెప్పి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాడు. అండ్ మీకు తెలుసు కదా, అగారో బ్రాండ్ది ఎగ్ బాయిలర్, స్టీమ్ కూడా చేసుకోవచ్చు వెజిటేబుల్స్. అవి ట్రే కూడా ఉంటుంది సపరేట్గా. ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. బ్లూ కలర్ లైట్ వెలిగిద్ది. అందులో కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బ్లూ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈరోజు పనులు ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము దివాన్ కట్ మొత్తం కూడా తీసేస్తున్నాం అనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 దివాన్ కట్స్ ఉంటాయి. లోపల దివాన్ కట్ అనమాట ఇది. ఈ దివాన్ కట్ తీసేసి లోపలది అంటే హాల్లోది రూమ్లో పెట్టడానికి. ఎందుకు ఇలా సడన్గా షిఫ్ట్ చేస్తున్నామంటే, చిన్నోడిది బారసాల ఫంక్షన్ ఉంది కదా, అందుకోసం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డాడీ పైనుంచి చీర వేశారనమాట. ఇది నేను పడుకున్న మంచం, ఇప్పటి వరకు ఈ 5 months నేను పడుకున్న మంచము, పురటాల మంచం అనమాట. సో ఇది పైకి ఎక్కించేయాలి. అందువల్ల నేను మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇంకెందుకు, నేను హైదరాబాద్ బయలుదేరిపోతున్నాను కదా, ఇంకా తీసేద్దాము అనే కాన్సెప్ట్లో. ఇది మేడ మీద ఉంటుంది, మెట్ల మీద నుంచి మంచం ఎక్కదనమాట, సందులో ఉంటుంది అనమాట మెట్లు. అందువల్ల ఇప్పుడు మంచం దించినా ఎక్కించినా ఈ ప్రాసెసే ఫాలో అవుతాము. చీర నేను మంచాన్ని కట్టేస్తాను, డాడీ వచ్చేసి కరెంటు తీగలకి తగలకుండా లాగుతారనమాట మంచాన్ని. సో నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకా అన్నీ క్లియర్ చేస్తున్నాను ఇంట్లో. సో నా సామాన్లు ఏమైనా ప్యాకింగ్ చేసుకోవడము అండ్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడము అండ్ క్లీనింగ్స్ అవన్నీ ఉన్నాయి ఈరోజు. అండ్ బారసాలకు కావాల్సిన సామాన్లు ఇవన్నీ కొనటము ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళు లడ్డూలు కూడా ప్రిపేర్ చేస్తారు. లడ్డూలు, సలివిడి అండ్ ప్రసాదము, పకోడీ ఇవన్నీ కూడా ముందు రోజు ప్రిపేర్ చేస్తారు. బారసాల ముందు రోజు, బారసాల రోజు ఒక 100 మందికి భోజనాలు ఉన్నాయి. సో ఆ భోజనాలు కూడా మమ్మీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ సందడి హడావిడి మొత్తం కూడా నేను అప్డేట్ చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా. రోజు ఇంత సందడి ఇంత హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి హడావిడి ఉన్న రోజులు మాత్రమే షూట్ చేస్తున్నాను. సో మంచం అనేది ఇలా లాగేసి మేడ మీద పెట్టేస్తారు అనమాట. మేడ మీద రూమ్లో పెట్టేస్తారు డాడీ, పట్టి మంచము. అండ్ ఆ తర్వాత లోపల దివాన్ అనమాట. లోపల దివాన్ డాడీ కిందకు వచ్చే లోపు నేను మిట్టు మూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాము. ఇది లోపలిది కొంచెం బరువు ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది పెద్దది, లోపలది చిన్నది ఉంటుంది, ఇది పెద్దది అనమాట. సో ఇది లోపల పెట్టేసి ఇక్కడ బారసాల బ్యాక్ అంతా కూడా డెకరేషన్ చేపిస్తాము, బ్యాక్గ్రౌండ్. సో పెద్దది ఇంకా సరిపోదు కాబట్టి ఇది లోపలికి షిఫ్ట్ చేసి లోపల చిన్నది ఉంటుంది, ఇది వరండాలో వేసుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత నేను రెడీ అయిపోయాను, రెడీ అయ్యి చీర కట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే గుడికి వెళ్దామని, నూకల తల్లి గుడికి. నూకల తల్లి టెంపుల్ నేను ఆల్రెడీ చూపించాను కదా. గుడికి వెళ్ళి, ఎందుకంటే బయలుదేరే రోజు ముందు రోజు అస్సలు ఖాళీ ఉండదు, బారసాల రోజు కూడా ఖాళీ ఉండదు. అందువల్ల గుడికి వెళ్ళొచ్చేద్దామని నలుగురును. మజ్జిగ రాదని చెప్పాను. మజ్జిగ ఇప్పుడు రేపు బయట ఫుడ్డే, ఇంట్లో ఫుడ్డే, మళ్ళీ ఎదుట బయట ఫుడ్డే, సండే వరకు బయట ఫుడ్, సోమవారం నీకు నార్మల్ ఫుడ్. నోరు మూసుకొని మజ్జిగ అక్కడ మజ్జిగ పెట్టింది అమ్మమ్మ. నేను మళ్ళీ అదే చెప్పినా సరే షిఫ్ట్ చేస్తానంటే ఏం దాని అర్థం. మజ్జిగ తెప్పిస్తానని చెప్పాను పొద్దున్న. ఐస్ వాటర్ సింట్లో పడిస్తాడు చూడు, ఆల్రెడీ తిప్పింది మమ్మీ. రేపు టైంకి పేరు పెడతారు అడిగే చిలక్కే. అమ్మ రేపు టైం పేరు పెడతాం కదా. చిలకని పిల్లకూడదు అయితే అండి. బాబోయ్ చూడు 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 చూడు. అమ్మ బాబోయ్, దీనికి ఎంత మ్యాథ్ వేసింది తెలుసా, మొత్తం వేస్ట్. ఇప్పుడు మీరు చూడు చీర మీద కూడా. ఇందాక ఎందుకు సీరియస్ అవుతున్నానంటే, ఇప్పుడు ఈ సమ్మర్లో మజ్జిగ కంపల్సరీగా ఒక గ్లాస్ అయినా తాగమంటే మిట్టు అసలు తాగట్లేదు అనమాట. హాస్టల్లో ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హెల్తీగా హైడ్రేటింగ్గా ఉండాలని మజ్జిగ తాగమంటే వాడు ఎప్పుడు కూలింగ్ వాటర్ తాగుతున్నాడు. అందువల్ల నేను చెప్పి నాకు చాలా కోపం వచ్చేసింది. ఆ తర్వాత అదలా పక్కన పెట్టేస్తే మేము చిన్నోని తీసుకొని గుడికి వచ్చేసాము, నూకలతల్లి గుడికి. సో అమ్మవారికి చెప్పాలన్నమాట, తల్లి ఇలా బయలుదేరినాం. అండ్ మీకు తెలుసా ఎంతమంది ఫాలో అవుతారు లేదు నాకు తెలియదు కానీ, మనకి ఇలాంటి
ఇలాంటి గ్రామదేవత ఉన్నప్పుడు మన ఊరికి వచ్చిన వెంటనే ఆర్ ఊరికి నుంచి వెళ్తున్నప్పుడు పొలిమేర దాటుతున్నప్పుడు కంపల్సరీగా చెప్పాలంటారనమాట. సో మేము మ్యాక్సిమం నేను వచ్చిన వెంటనే గుడికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకేది వచ్చినా రాకపోయినా వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా తల్లి వెళ్ళొస్తామని కూడా చెప్తాను అనమాట. సో అలాగే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న తల్లి కాబట్టి అలాగా ఫాలో అవుతాం అనమాట. అండ్ దాని తర్వాత మేము వెళ్ళే టైంకి నైవేద్యం అని చెప్పేసి గుడి తలుపులు క్లోజ్ చేశారు. అందువల్ల మేము ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాము. ఆ తర్వాత మా మేనత్త కూడా గుడికి వచ్చింది. సో తను కాసేపు ఎత్తుకుంది. ఆ తర్వాత ఇది గుడి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా గుడి మీరు లోకల్ తల్లి గుడి అని కొడితే మీకు వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ తీస్తున్నారన్నమాట వీడియోస్ అవిను. నేను గుడి ఓపెనింగ్ ముందు ఏర్పాట్లు, గుడి ఓపెనింగ్ తర్వాత కూడా నేను మీకు అప్డేట్ చేశాను. సో ఇక్కడ కాసేపు ఫ్యాన్ వాడు కొంచెం ఒక్కగా ఉందంటే ఫ్యాన్ ముందు నించొని అలా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి. అండ్ ఈ శారీ మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, చెన్నూరి సిల్క్ శారీ అనమాట. లాస్ట్ టైం నేను ఒక స్టోర్లో తీసుకున్నాను. చాలా నచ్చుతుంది శారీ, కాకపోతే బ్లౌజే చెత్తగా కుట్టారనమాట. శారీ ఎంత బాగుంటుందో బ్లౌజ్ నాకు అంత డిఫరెంట్గా అనిపించేస్తుంది. సో ఇక్కడ మా మేనత్త ఎత్తుకోమంటే తను ఎత్తుకుంది అనమాట. తిని మా మేనత్త తెలుసు కదా, మా చిన్న మేనత్త, డాడీ గారు చిన్న సిస్టర్. సో చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఆ తర్వాత టెంపుల్ ఓపెన్ చేసి చూసారా తల్లి దూరం నుంచి ఎలా కనిపిస్తుందో, అసలు ఫేవరెట్ అనమాట. ఈ తల్లిని చూడడానికి యాక్చువల్గా రీసెంట్గా గుడి ఓపెన్ చేశారు, చాలా రోజులు రెనోవేషన్లో ఉంచేశారు కదా. ఎంత వెయిట్ చేసామో తల్లిని చూడడానికి. గుడి ఓపెన్ అయినప్పుడు కూడా చిన్నోని తీసుకొని పాదాల దగ్గర ఉంచాను నేను, వెంటనే వెళ్ళాలని చెప్పేసి. అది కూడా నేను మీకు అప్డేట్ చేశాను. డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి, రోజు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో నేను ఎప్పుడు చూపించానా ఏంటనేది. ఇప్పుడు కూడా ఇస్తే ఆ పాదాల దగ్గర ఒళ్ళో పెట్టి ఇచ్చారనమాట చిన్నోడిని. ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము ఇంటికి. అండ్ ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు వర్క్స్ అన్ని పెడితే చాలా లెంత్ వీడియో అయిపోతుందని చెప్పి నేను హాఫ్ పార్ట్ కింద కట్ చేస్తున్నాను. అండ్ గుడి మొత్తం అయిపోయిన తర్వాత, గుడి బయటకు వచ్చిన తర్వాత ఎవరు చూసినా సరే ఫోన్లు ఆబ్వియస్లీ నేను తీస్తున్నాను అనుకోండి. ఏడుపు వచ్చేస్తుంది. మా అమ్మని మా నాన్న వదిలి వెళ్ళిపోతే ఏడుపు వచ్చేస్తుంది. మమ్మీ మధ్యలో కొడు దగ్గరికి వెళ్ళబడుతుంది. ఈడిని చూపించకూడదు. అమ్మ బెంగతో ఏడుస్తున్నానమ్మా. అబ్బా ఇంత యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు. తర్వాత రోజు అందరికీ భోజనాలు అని చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ కూడా పులిహోరలోకి అనమాట. ఇది మెన్యూ ఏంటంటే పులిహోర, వంకాయ కర్రీ, బంగాళదుంప కర్రీ, అండ్ రైస్, పకోడీ, అనవరం ప్రసాదము, అండ్ ఇంకొకటి ఏదో ఇంకొక 2-3 డిష్లు, రసం ఒకటి ఇంకా చేశారనమాట. నేను మీకు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే నేను భోజనాలు దగ్గర పెద్దగా లేని ఈసారి. సో అందువల్ల నేను రెడీ అవడంతోనే అయిపోయింది నాకు. సో మేకప్, హెయిర్ స్టైల్ ఇవన్నీ మంచిగా చేయించుకున్నాను అనమాట. అందుకని నేను పెద్దగా లేను అనమాట కిచెన్లో. ఇక్కడ మిట్టు కూడా షూట్ చేస్తున్నాడు. సో వాడు వచ్చిన తర్వాత మొత్తం నలుగురికి కూడా సేమ్ అవుట్ఫిట్స్ డిజైన్ చేయించాను. అండ్ బారసాల రోజు మాత్రం ఎంత హెక్టిక్ అయిపోయిందంటే అసలు గజిబిజిగా అయిపోయింది. అండ్ ఆ తర్వాత చిన్నోడి పేరు కూడా నేను మీకు అనౌన్స్ చేస్తా, సర్ప్రైజ్ పులిహోర దోశ పేట చెప్పు. నాకు రాదు. బిర్యానీకి ఏమో సుబాడి మామ, వంకాయ బజ్జీ, గోంగూర చికెన్. అదే మరి ముందు భోజనం చేసి పడుకుని గోంగూర చికెన్, బృందావనం. పొద్దున్న వచ్చారు, అదే వచ్చారు అన్నా కదా మొదడు మీ అత్త బొరుగులు. ఓకే పాడు పాడు, ఫస్ట్ నుంచి పాడు. రే ఊరంతా తయ్యారే, ముస్తాబై పిలిచింది, బై పిలిచింది గుంటూరే,
రద్దీలో యుద్ధాలే మొదలాయే ముస్తాబై పిలిచింది గుంటూరే సరదా పడితే ఊరే గుంటూరే అలుపంటూ లేదంటే అది నాకు మెన్యూ బాగుంటుంది. రావుడిపేట పాడు పొడికారం నెయ్యేసి పెడుతుంటే మిడిల్ క్లాస్ మెలోడీసేనా చిన్న చూడండి ప్రతి ఒక్కరు పనులు బిజీ ఉంటే అక్కడ ఖాళీగా ఉన్నాడు. స్పెషల్ ఇక్కడ ఏంటంటే లడ్డూలు చేస్తారని చెప్పాను కదా, లడ్డూల కోసం అని చెప్పి శనగపిండి కలుపుతున్నారు. లడ్డూలు ఒక మడుగు అనమాట, మడుగు అంటే 10 కేజీలు వండుతున్నారు. మిట్టుగా టైంలో అయితే ఎన్ని అరిసెలు వండారో అసలు, చాలా అరిసెలు, పంచదార అరిసెలు, బెల్లం అరిసెలు బోల్డ్ అని చేశారు. హాల్ నిండా నిండిపోయాయి. బట్ ఇప్పుడు ఏంటంటే రెండో దానికి అంత పర్టికులర్గా ఉండదు. రెండో ప్రెగ్నెన్సీకి బేసిక్గా బారసాల రోజే నన్ను తీసుకెళ్ళిపోతారనమాట. బారసాల మార్నింగ్ పేరు పెట్టేసిన తర్వాత ఈవినింగ్ ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తానికి వచ్చి నన్ను అత్తవాళ్ళింటికి తీసుకెళ్తారు. ఇప్పుడు లాస్ట్ టైం అదేంటి సీమంతం రోజు అత్తవారి నుంచి అమ్మవారింటికి తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు పురుడు అది అయిపోయింది కాబట్టి పురుడైన 5 నెలలకి ఇక్కడ నుంచి అంటే అమ్మవాళ్ళ నుంచి అత్తవారింటికి తీసుకెళ్తారు. సో ఒక 4 వస్తారు, స్వీట్ అవి కాఫీ అది తాగేసి తీసుకెళ్తారు. ఒక ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తంలోపు గడప దాటించాలన్నట్టు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళినప్పుడే చలివిడి ఇస్తారు, చలివిడి అండ్ ఆల్సో లడ్డూలు ఇస్తారు. చలవకు అనమాట, చలివిడి అంటే కొంచెం చలవకి ఇస్తారు. అండ్ అలా కొంచెం ఆనవాయితీ ఉంటుంది అనమాట మాకు. సో అవి ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. సో రేపు ఆ వీడియో అనేది అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత మిట్టుగాడు ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పాస్తా చేసుకుంటున్నాడు. ఇది 2వ ప్యాకెట్ అనమాట. ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నాడు వాడు. అండ్ ఇది నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే పాస్తా ఇది 100% వీట్ పాస్తా అనమాట. పాస్తా లిష్ దురుమ్ పాస్తా అనమాట, డిసానో దురుమ్ పాస్తా ఇది. సో ఇది మంచిగా సేఫే, అందువల్ల వాడు చేసుకున్నా సరే నేను పెద్దగా ఆబ్జెక్ట్ చేయట్లేదు. కొంచెం హెల్తీయే కాబట్టి. అండ్ ఆల్సో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ అనేవి ఏమి ఉండవు, హెల్తీ ఆప్షన్ అనమాట. సో అందువల్ల ఇందులో డిఫరెంట్ కైండ్స్ కూడా ఉంటాయి. నేను వీలైతే లాస్ట్ టైం లాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇది పర్చేస్ చేసుకోవాలంటే కనుక. సో నేను ఇది జస్ట్ నేను కిచెన్లో ఉన్నాను, వాడే షూట్ చేశాడనమాట ఇది. సో డిసానో పాస్తా 12 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది, 0 ట్రాన్స్ఫాట్ ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ రేపు వ్లాగ్ అసలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే రేపు చాలా ఫుల్ సందడిగా ఉంటుంది. నేను మ్యాక్సిమం షూట్ చేశాను. లైక్ నా ప్రెగ్నెన్సీ అప్పుడు లడ్డూలు అవన్నీ ప్రిపేర్ చేశారు కదా, సేమ్ అట్లానే లడ్డూలు అవి ప్రిపేర్ చేశారు. మమ్మీ బయట ఆర్డర్ ఇవ్వడానికి అసలు ఇష్టపడదు, ఎందుకంటే ఎలా ఇస్తుందో ఇచ్చేదేదో మంచిగా ఇచ్చుకోవాలి అనే దాని మీద తనకి నీరసంగా ఉన్న ఇంటికి ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు, హెల్త్ బాగోపోయినా ఇంకా పని పెట్టుకుంటుంది. సో చాలామందికి అనిపిస్తుంది ఎందుకు ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. నేను ఇల్లు ఈ మాత్రం ఉన్నంతవరకైనా చేస్తాను, దాని తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి అనే డైలాగ్ వేస్తుంది. అందువల్ల నేను అసలు ఆ డైలాగ్ కూడా వేయాలనుకోవట్లేదు. ఇక్కడ మిట్టుగాడు షూట్ చేశాడనమాట. వాడు మధ్యలో అదేదో డిఫరెంట్గా తీస్తానని చెప్పేసి ఇలా వీడియో తీశాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు నేను సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ హైదరాబాద్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ అయిపోతే, సో మిస్ చేసుకోవద్దు. వీలైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.